అంటే ఎప్పుడైనా ఒక ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నాం అంటే దానికి అవసరం ఉండాలి కథకి. దాన్ని డ్రైవ్ చేయాలి. కొత్తగా మార్పు రావాలి. హ్మ్. అదేమీ లేదు ఇక్కడ. ఆల్రెడీ ఇతను మోపిదేవితో ఫైట్‌లో ఉన్నాడు. నువ్వు అలాగే ఉండు. ఫైట్ చెయ్యి. మోపిదేవిని ఎదుర్కో. హ్మ్. మోపిదేవి నీకేవో అడ్డంకులు చేస్తాడు చెయ్యి. అదేమన్నా ఉందా? ఏమి లేదు. పోనీ ఫ్లాష్ బ్యాక్‌ని ఉపయోగించుకొని విలన్ ఏమన్నా కొత్త హర్డిల్స్ ఇతను క్రియేట్ చేసాడా? హ్మ్. లేదు. పోనీ ఇతను ఫ్లాష్ బ్యాక్ తెలియడం వల్ల ఏమన్నా మార్పొచ్చిందా? ఏమీ లేదు. సో, వీళ్ళ నాన్నని చంపినోడేమో మంచోడైపోయాడు. వాడు చచ్చిపోయాడు. వాడి కొడుకు గదా విలను. వాడి కొడుక్కి ఫ్లాష్ బ్యాక్ సంబంధం లేదు. హ్మ్. నిజానికి వాడి కొడుకు అది కూడా ఒక ట్విస్ట్ ఉంది. నేను అన్నీ రివీల్ చేయకూడదు కాబట్టి హ్మ్. చేయలేను. హ్మ్. సో, ఇలాగా దీనికి మేజర్ ప్రాబ్లమ్ ఏందంటే ఫ్లాష్ బ్యాక్ అవసరమే లేదు కథకి. కథకి ఫ్లాష్ బ్యాక్‌ను పెట్టారు. ఫ్లాష్ బ్యాక్ నిజానికి బాగానే ఉంది. అంటే ఓల్డ్ ఫీల్ ఉంది గానీ, ఇతనికి కొంత నెత్తి పెట్టడం అది రియలిస్టిక్‌గానే తీసుకున్నారు. అంటే హుహు. తనకొక హ్యాండీక్యాప్ ఉండడం వల్ల తను ఇంకొకరి సహాయం తీసుకుంటాడు పార్టీని నడపడానికి. ఆ సహాయం తీసుకున్నోడే తనకి ద్రోహం చేస్తాడన్న పాయింట్ బావుంది. హ్మ్. కానీ దానికి లింక్ పెట్టి ఇక్కడ దాని హ్మ్. ఆహ్, చేయడంలో ప్రెజెంట్‌కి కలపడంలో ఫెయిల్ అయిపోయాడు హ్మ్. శంకర్. ఇది మేజర్ అండి. అందుకనే 'సుజాత' లాంటి రైటర్ ఉంటే ఇవన్నీ చెప్పేవాడు 'సుజాత.' అవును "అరే సార్. భాయ్! నువ్వు ఫ్లాష్ బ్యాక్‌కి కలపాలా." దీని మీద వీళ్ళు ఖర్చు పెట్టకుండా స్క్రిప్ట్ మీద పెట్టారు. మామూలుగా 'దిల్ రాజు' గురించి ఒక మాట చెప్తుంటారు. 'దిల్ రాజు' స్క్రిప్ట్ కోసం 20, 30 లక్షలు ఖర్చు పెడతాడు ఎప్పుడు చిన్న సినిమాలకు గూడా. హుహు. అనేది. ఎందుకంటే 'దిల్ రాజు'కి తెలుసు ఓకే. స్క్రిప్ట్ గురించి ఇవన్నీ. అందుకనే ఆయనది సక్సెస్ రేట్ చాలా ఎక్కువుంటది 'దిల్ రాజు.' హ్మ్. కానీ మేబీ 'శంకర్‌ని' ఎదిరించలేక 'దిల్ రాజు' కూడా సరెండర్ అయిపోయినాడా? మామూలుగా 'దిల్ రాజు'కున్న గొప్ప ఇదేందంటే ఇండస్ట్రీలో ఒకటేదన్నా బ్లాక్ రాకపోతే అది బాగొచ్చే వరకు వదలడని, స్క్రిప్ట్ మీదనే ఎక్కువ కూర్చుంటాడని, దాని మీద ఎక్కువ ఖర్చు పెట్టడానికి కూడా రెడీ అని చెప్తారు మామూలుగా. హ్మ్. కానీ మేబీ దీంట్లో 'దిల్ రాజు'కి కూడా కంట్రోల్ లేకపోయుండొచ్చు. 'దిల్ రాజు'కి ముందే కూడా ఐడియా ఉండొచ్చు. ఎందుకంటే ఇది ఎవరికి బేసిక్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ తెలిసిన వాళ్ళందరూ గూడా ఎవరైనా గూడా స్క్రిప్ట్ చదివితే తెలిసిపోతుంది. లోపాలు హ్మ్. క్లియర్‌గా ఉన్నాయి. ఇది బేసిక్ తప్పండి. తర్వాత ఎమోషన్స్ లేవు. ఎప్పుడైనా ఆడియన్స్ ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వాలి. ఇప్పుడు 'పుష్ప 2' ఉంది. ఆ క్యారెక్టర్ స్మగ్లరా, గిగ్లరా అనేది పక్కన పెడితే అతనితో ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. హ్మ్. ముఖ్యంగా మాస్ ఆడియన్సు. అవును సార్. ఒక మామూలు కూలీగా ఉన్న అతను తన ఐడెంటిటీ కోల్పోయాడు. తన ఐడెంటిటీ కోల్పోయి తన ఐడెంటిటీస్ కోసం ఫైట్ చేస్తున్నాడు. అలాంటి వాడు ఆత్మాభిమానం ఎక్కువుంది. అలాంటి క్యారెక్టర్‌తో కనెక్ట్ అయ్యారు. హ్మ్. సో, ఇతనితో కనెక్ట్ అవ్వలే. ఇతనికి ముందు తెలీదసలు. ఫ్లాష్ బ్యాక్ కూడా రాంగ్ ప్లేస్‌మెంట్‌లో రివీల్ చేశారు. ముందుగానే రివీల్ చేసుండాలి. అది చేయలేదు. హ్మ్. సో, ఇతనికేమి దాంట్లో ఎమోషన్ లేదు. వాళ్ళమ్మ ఏమో అదొక క్యారెక్టర్. సో, ఏది కూడా స్ట్రాంగ్ ఎమోషనల్ ఇంపాక్ట్ అనేది సినిమా ఇయ్యలేకపోయింది. అట్లాగే లవ్ ట్రాక్ ఫెయిల్యూర్ అండి దీంట్లో. కంప్లీట్‌గా అదంతా వేస్ట్. హ్మ్. ఇంకొక 40 నిమిషాలు ఎత్తేసున్న సినిమాలో 2 గంటలు సినిమా తీసుంటే సరిపోయేది. హ్మ్. ఆ లవ్ ట్రాకు అదొక అనవసరమైన అతను ఐపీఎస్ నుంచి మళ్ళీ ఐఏఎస్‌కి రావడం అదంతా వేస్ట్ అండి. దానివల్ల ఏ రకంగా ఇది లేదు. సో, రెండో ప్రాబ్లమ్ లవ్ ట్రాకు, హీరోయిన్‌తో కనెక్షన్ లేకపోవడం. ఎప్పుడైతే కనెక్షన్ ఉండదో వాళ్ళిద్దరు రొమాన్స్‌ని కూడా మనం ఎంజాయ్ చేయలేం. అవును సార్. మనం కనెక్ట్ అవుతేనే హ్మ్. ఎంజాయ్ చేస్తాం. అది ఎంజాయ్ చేయలేం. మూడో పాయింట్ ఏందంటే ఎంటర్‌టైన్‌మెంట్ మిస్ కాకూడదండి సినిమాల్లో. ఎంటర్‌టైన్‌మెంట్ చాలా ఇంపార్టెంట్ ఇవాళ. హ్మ్. ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేయడం చాలా నువ్వేమన్నా చేయగానే ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేయాలి. హ్మ్. ఆ ఎలిమెంట్ దీంట్లో కంప్లీట్‌గా పోయింది. అది నీచంగా ఉంది. 'సునీల్' ట్రాక్ సైడ్‌కొచ్చే కామెడీ. అదైతే ఏందిరా ఇది? ఎందుకు పెట్టాడురా ఈ శంకర్? బ్రెయిన్ ఉందా ఇతనికి లేదా అనిపిస్తుంది. అంత చీప్ కామెడీ అది. ఓహ్! కామెడీ లేదసలు హ్మ్. దాంట్లో. హ్మ్. అదొక వికలాంగ తత్వం. దాన్నెందుకు పెట్టారు? మళ్ళీ వాళ్ళ మదర్‌కొక హీరో మదర్‌కి గూడా ఒకటి పెట్టారు. అది ఎందుకు పెట్టారో తెలీదు. అంటే దాని పర్పస్ మనకి ఆడియన్స్‌కి ఆయనేమన్నా అనుకున్నాడేమో పర్పస్ అని మనకు అది అర్థం మనకర్థం గావాలి గదా! అవ్వాలి. అవును నువ్వనుకుంటే సార్. హ్మ్. నాకేంటి? అవును. నాకు అర్థం గావాలి. నాకు హ్మ్. కనెక్ట్ గావాలి. హ్మ్. అంటే ఇక్కడ 'పుష్ప 2'కొచ్చేసప్పుడు ఇది ఎందుకు పెట్టాడంటే అతనికొక అన్ అంటే హీరోకి కొన్ని మైనస్‌లున్నా గూడా హ్మ్. అతను ఎట్లా ఫైట్ చేశాడు. అవును సార్. పెద్ద వ్యవస్థలతో ఎలా ఫైట్ చేసి, ఆ వ్యవస్థల్ని తన గుప్పిట్లోకి ఎలా తెచ్చుకోగలిగాడు హ్మ్. అనేదానికి అక్కడ ఉంది. అట్లాగే రంగస్థలంలో గూడా అతనికి చెవుడు. చెవుడు హ్మ్. ఉండడం అనేది హ్మ్. హీరోకి ఒక మైనస్ ఉన్నా, దాన్ని అధిగమించి ఆ ఫైట్‌లలో చాలా చోట్ల అతనికి అలా పెట్టగలగాలి. కనెక్ట్ చేయాలి. అవును సార్. అదేమీ లేదండి ఈ సినిమాలో.
అంటే బేసిక్ శంకరైనా ఈ సినిమా తీసింది. శంకర్‌కి ఇవన్నీ తెలియవని నేను చెప్పట్లేదు. శంకర్ బ్రహ్మాండంగా తెలుసు. తెలిసినా ఆయనకి అంటే ఒక్కొక్కసారి ఫామ్ పోతుందంటారు ప్లేయర్స్‌కి. సచిన్ లాంటోళ్ళే ఇంత పనికిమాలిన గేమ్ ఆడాడని గల్లీలో క్రికెట్ ఆడేవాళ్ళు కూడా అనుకుంటారు. సో ఎప్పుడైతే గ్రిప్ పోతుందో, ఆ గ్రిప్ పోయినాక వాళ్ళకి మొత్తం కన్‌ఫ్యూజన్‌లో పడిపోతారు. అటువంటి కన్‌ఫ్యూజన్‌లో శంకర్ పడిపోయి తీసిన సినిమా ఇది. సో ఇటు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడు రాంగు, ఎమోషనల్ కనెక్షన్ లేదు, పాటలు కానీ లేకపోతే రొమాన్స్ కానీ హీరోయిన్ ట్రాక్ కానీ కనెక్ట్ అవ్వలేదు, ఎంటర్టైన్మెంట్ లేదండి. ఇది బేసిక్గా. అట్లాగే విలన్ కూడా ఆ ఎస్జే సూర్య రొటీన్ కామిక్ విలన్ టైపు. నేనే ఇప్పటికే 10 సినిమాల్లో చూసుంటా సేమ్ రోల్. అదే ఉంది దీంట్లో, అంతకంటే ఎక్కువ లేదు. ఈ మధ్య వచ్చిన సరిపోదా శనివారం కూడా సేమ్ క్యారెక్టర్ ఇది. సో అది కూడా రొటీన్గా ఉంది అనమాట. సో ఇలాగా ఒక స్ట్రాంగ్ పవర్ఫుల్ విలన్గా లేకపోవడం, నేను ఇందాక చెప్పిన కారణాలు ఇవన్నీ కలిపి సినిమా మనకు నచ్చకుండా ఉంది. నిజానికి పెర్ఫార్మెన్స్లు రామ్ చరణ్ చాలా బాగా చేశాడు. మనకు అనిపిస్తుంది ఇంత మంచి యాక్టర్తో ఇలాంటి సినిమా తీసాడు ఏంటని. రామ్ చరణ్కి అయితే ఇది కెరీర్ పరంగా ప్లస్ కాదు, కానీ తనకి యాక్టింగ్ పరంగా ఖచ్చితంగా ఈ సినిమా ప్లస్ అయింది.